హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ సియా గోయల్ కేతన్ అగర్వాల్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఒక రెండు విషయాలు బయటపడ్డాయి సార్. అదేంటంటే అమ్మాయి సియా గోయల్ ఎవరైతే ఉన్నారో చంపేశారు కదా, ఆమె ₹1,00,00,000 కోసం అని చెప్పేసి ఈ కేతన్ అగర్వాల్ ని అక్కడి నుంచి తోసేసి చంపేసిందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్, ఆమె ప్రెగ్నెంట్, ఆమె బాయ్ ఫ్రెండ్ తో, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అతని బాయ్ ఫ్రెండ్ కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రెండు విషయాలు అయితే బయటపడ్డాయి సార్. అసలు ఏం జరిగింది, మరి రెండు విషయాల్లో నిజం ఉందా? దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పూణేలో ఈ నెల 18వ తేదీ లోహగడ్ అనే ఒక పోర్టు మీద కేతన్ అగర్వాల్ అని కాబోయే హస్బెండ్ ని సియా గోయల్ అనే అమ్మాయి చంపేసింది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. కేతన్ అగర్వాల్ కి 26 ఏళ్ళు, సియాకి 20 ఏళ్ళు. వీళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. నవంబర్లో పెళ్లికి కూడా వీళ్ళు ఉదయ్పూర్లో 40 గదులు బుక్ చేశారు. 2 చార్టర్డ్ విమానాలు కూడా చేశారు. దాదాపు 17 కోట్లతో పెళ్లి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈ కేతన్ అగర్వాల్ది 600 కోట్ల వ్యాపార సామ్రాజ్యం, రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఉంటుంది. దానికి ఇతనే డైరెక్టర్గా ఉంటున్నాడు, ఎండిగా. సో అలాగా ప్లాన్ చేశారు. ఈ అమ్మాయికి చంపేసింది. దాని తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయి లవర్ చేతన్ చౌదరి. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రకరకాల విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఈ అమ్మాయి ఎందుకు చంపింది అతన్ని. ఒకటి, ఆ అమ్మాయి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆల్రెడీ చేతన్ని 10 నెలల నుంచి లవ్ చేస్తుంది. సో చేతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేతన్కి నువ్వు కలిసి తిరుగుతున్నారంట కదా అని కూడా ఇంట్లో వాళ్ళు మందలించారు ఈ అమ్మాయిని. కాబట్టి ఈ అమ్మాయి పెద్ద సంబంధం, పైగా అలాంటిది ఈ సంబంధాన్ని వద్దని చేతన్ని పెళ్లి చేసుకుంటారంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, చెప్పలేమని చెప్పి దానికంటే కూడా చేతన్ని చంపేయడం ఈజీ. ఎందుకంటే మేఘాలయాలో కూడా ఒక హనీమూన్ మర్డర్ జరిగింది ఇలాగే. సో ఈ అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ చూసి అమ్మాయికి అర్థమైంది ఏమంటే చంపేయడం ఈజీ అని అర్థమైంది. సరే, చేతన్ ఏం చెప్పే సలహా ఇచ్చా అంటే, ఎలాగో చంపేస్తాం కదా, చంపే ముందు అతని దగ్గర కొంత డబ్బులు కలెక్ట్ చేద్దాం అని ఒక ఐడియా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దాంతో ఈ అమ్మాయి షాపింగ్ చేసుకోవాలి అని చెప్పి ₹1,00,00,000 అతని దగ్గర తీసుకుంది. ఎవరు, కాబోయే భర్త దగ్గర, కేతన్. ఎందుకంటే అతను కూడా ఈ అమ్మాయి కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇండోనేషియా బాలీలో కూడా ఈ అమ్మాయి బర్త్డే చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. దాన్ని ఈ అమ్మాయి వెళ్ళకూడదని చెప్పి పాస్పోర్ట్ని దాచిపెట్టేసింది ఆ రోజు బయలుదేరే టైంకి, లేకపోతే వెళ్ళి ఉండేవాళ్ళు అనమాట. అలాగా అతను కాబోయే భార్య కాబట్టి ఈ అమ్మాయికి బాగా డబ్బులు ఖర్చు పెడతాడు. డబ్బులుంది, తనే దానికి అధిపతి. సో తన పెళ్లిని తను గ్రాండ్గా, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, పెళ్లిళ్ళకి విపరీతం ఖర్చులు పెడుతున్నారు. 10 లక్షల కోట్ల వెడ్డింగ్ ఎకనామీ ఇండియాలో ఉంది. సో అందుకని ఈ అబ్బాయి కూడా ప్రీ వెడ్డింగ్కి బాలీకి ప్లాన్ చేయడం అలాగంతా చేశాడనమాట. సో అందుకని ఈ అమ్మాయి ₹1,00,00,000 షాపింగ్ అంటే మనకి విచిత్రంగా ఉంటుంది. ₹1,00,00,000 షాపింగ్ అంటే 2-3 ఫ్యామిలీలు సెటిల్ అవుతాయేమో ఇక్కడ అని. సో ₹1,00,00,000 ఇచ్చాడు ఈ అమ్మాయికి. దాన్ని తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఏం చేసిందంటే చేతన్కి ఇచ్చింది. చేతన్కి ఎందుకు ఇచ్చిందంటే, వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ అబ్బాయిని చంపేసి యాక్సిడెంట్గా నమ్మిచ్చేస్తే, దాని తర్వాత ఒక 3 ఏళ్ళు టైం. ఎందుకంటే తనది చిన్న వ్యాపారం. ఇతనిది వచ్చి ధనశ్రీ మసాలా అని షాప్ పేరు. అంటే మసాలాలు, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి అమ్ముతారనమాట. ఈ స్పైసెస్ ఇవి అమ్ముతారు, హోల్సేల్ అమ్ముతారు. అది అక్కడ గోల్టెక్డి మార్కెట్ యార్డ్ ఉంటుంది. అందులో మార్కెట్ యార్డ్లో వీళ్ళకి ఒక షాపు ఇదంతా ఉందన్నమాట. సో అందుకని ఈ అబ్బాయి ఏంటంటే, ఈ అబ్బాయి పెద్ద చదువుకోలేదు. BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డ్రాప్ అవుట్. కాకపోతే క్రికెటరు, కొంత నాలెడ్జ్ ఉంది. వాళ్ళ షాపింగ్ అక్కడ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా వీళ్ళకి కొంత పాపులారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రకమైన మిడిల్ క్లాస్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. అంటే కేతన్తో ఏమాత్రం ఈక్వల్ కాదు. పైగా ఈ అబ్బాయికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ పెద్దగా నడవట్లేదు. అందుకని ఈ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి అతను ఈ ట్రేడింగ్ని కొంత డెవలప్ చేసి ఒక 3 ఏళ్లలో సెటిల్ అవుతాడు. రెండోది, జనాలకు కూడా డౌట్ వస్తుంది ఇమీడియట్గా పెళ్లి చేసుకుంటే. 3 ఏళ్ళు నువ్వు కూడా చదువుకో. అందుకని ఆ అమ్మాయి కూడా BBAలో ఎక్కడో జాయిన్ అయింది ఎడ్యుకేషన్లో. ఇంటర్మీడియట్ ఫెయిల్ అమ్మాయి యాక్చువల్గా. సో నువ్వు కూడా చదువుతూ ఉండు,
ఈ ఈ జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా మీ వాళ్ళు కూడా పెళ్లి చేయరు, అప్పుడు మనం పెళ్లి చేసుకుందామని ఈ అబ్బాయి సలహా ఇచ్చాడు. అలాగా ఈ అమ్మాయి కేతన్ దగ్గర 1 crore తీసుకొని ఈ అబ్బాయికి ఇవ్వడం, ఈ అబ్బాయి ఇన్వెస్ట్ చేయడం, ఇది స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు పోలీసులకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయికి విగ్ ఉంది, అందుకే నేను ఈ అబ్బాయిని చంపేశానని కూడా చెప్పింది. కేతన్కి విగ్ ఉంది, అది నాకు నచ్చలేదని. అది అసలు కారణం కాదు. విగ్ ఉందనే విషయం పెళ్లికి ముందే తెలుసు, నిశ్చితార్థానికి ముందే తెలుసు. ఒకవేళ విగ్ ఉంటే నాకు విగ్ ఉన్నవాడు వద్దని వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పుండొచ్చు కనీసం. కాబట్టి అవేమి చేయలేదు. అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రేమించిన వాడిని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనే యాంగిల్లో మాత్రమే చంపింది అనుకుంటున్నారు. కానీ డబ్బుల యాంగిల్ కూడా ఇక్కడ ఉంది, ఫైనాన్షియల్ యాంగిల్ కూడా ఉంది. ఆ అమ్మాయి ₹1 కోటి అతని దగ్గర తీసుకొని చంపడం అనేది ఇంకా ఘోరం. ఇది తెలిసినాక జనాలందరూ ఇంత దుర్మార్గులా వీళ్ళిద్దరూ అన్న స్థాయిలో షాక్ అవుతున్నారు. ఎందుకంటే చంపబోయే వ్యక్తిని మళ్ళీ వాడి దగ్గర డబ్బులు కూడా తీసుకొని వాడు చావుతో పాటు వాడి చావు వీళ్ళ సెటిల్మెంట్కి కూడా ఇలాగ ప్లాన్ చేయడం అంటే వీళ్ళిద్దరు ఎంత కన్నింగ్గా ఉన్నారు అనేది ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. సో అంటే రెండోది ఏంటంటే స్టూపిడిటీ కూడా ఈ అమ్మాయిలో గట్టిగా ఉందనేది అనిపిస్తుంది. ఎందుకంటే చంపకుండానే సమస్య పరిష్కారం చేసుకోండొచ్చు, కానీ ఇక్కడే మనకి ఈ డబ్బు కూడా చంపకుండా ఉంటే డబ్బు రాదు కదా. చెప్పారనుకో డబ్బు రాదు, చంపేస్తే డబ్బులు కూడా వస్తుంది కదా, ₹1 కోటి వస్తుంది, మనం సెటిల్ అవ్వచ్చు. ఈ యాంగిల్ కూడా వాళ్ళని మోటివేట్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. సో అంటే వాళ్ళు ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటా, ఏ పని చేయాలన్నా మనం ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్. ఏ పని చేసినా దీంట్లో వరస్ట్ ఏంటి, దానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ప్లాన్ చేసుకొని దిగాలి. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, వరస్ట్ ఏంటి, బిజినెస్లో లాస్ వచ్చి ఎంత పోతుంది, ఒక 50 లక్షలు పోతుంది అనుకో, 50 లక్షలు పోయినా పర్లేదా, మనం దానికి రెడీగా ఉన్నామా అనుకొని దిగాలి తప్ప బిజినెస్లో 50 లక్షలు లాభం వస్తుంది, 50 లక్షలతో ఏం చేయొచ్చు, ఇది మాత్రం ఆలోచిస్తే లాభం లేదు. అలాగా ఒక మర్డర్ చేస్తున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు ఒకవేళ మనం దొరికితే ఏంటి, దొరికితే అది ప్రూవ్ అయితే మనకి మరణశిక్ష కూడా పడవచ్చు, లేదా లైఫ్ పడవచ్చు. అది మనం రెడీగా ఉన్నామా లేదా అనుకొని రెడీగా ఉంటే దిగాలి. కానీ ఈ 99% అటువైపు ఆలోచించరు. ఎస్కేప్ అవ్వచ్చు అనుకుంటారు, వాళ్ళు తప్పించుకోవచ్చు అనుకుంటారు. కొంతమంది దొరికినా పర్లేదు, మన దగ్గర డబ్బులు ఉంది, మేనేజ్ చేసేద్దాము అనుకొని కూడా దొరికినా కూడా సాక్ష్యాధారాలు గట్టిగా లేకుండా చూసుకొని చేసేవాళ్ళు కూడా కొంత అనుభవజ్ఞులు, ప్రొఫెషనల్స్ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే దొరకకుండా ఉండే విధంగా ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకున్నారు. అంటే ఫోన్లో డేటా డిలీట్ చేసేయడం, ఈ అబ్బాయి ఫోన్ని ఇక్కడికి తీసుకురాకుండా షాపులో ఇచ్చేసి ఎలిబి అక్కడే ఉన్నట్టు, అంటే వేరే వాళ్ళు కాల్ మాట్లాడితే నేను షాప్లో ఉన్నాను, అన్ని కాల్స్ నేను అటెండ్ చేశానని చెప్పడానికి. ఇది మళ్ళీ అది తెలివి. షాప్లో వాళ్ళని 2-4 పీకితే వాడు చెప్పడా, ఇతను షాప్లో లేట్ సార్, మేము అటెండ్ చేసామని చెప్పరా. అంటే అతి తెలివిగా ఎక్కువ మంది మనం గమనిస్తే హత్యలు చేసేవాళ్ళు అతి తెలివిగా బిహేవ్ చేస్తుంటారు. పోలీసులకి వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఈజీగా కనిపెట్టేస్తారు. రెండోది అంటే వీళ్ళు చేసిన పని ఫోన్లో డీటెయిల్ డేటా అంతా డిలీట్ చేయడం. హిస్టరీ వీళ్ళు సెర్చ్ చేశారు, హౌ టు కిల్ ఏ పర్సన్, ఇవన్నీ హౌ టు డిస్పోజ్ ద బాడీ, ఇట్లాంటివి రకరకాలుగా సెర్చ్ చేశారు వీళ్ళు గూగుల్లో. ఆ హిస్టరీ అంతా డిలీట్ చేశారు. కానీ ఒక్కసారి నువ్వు ఇంటర్నెట్లోకి ఎంటర్ అయితే నువ్వు ఎన్ని డిలీట్లు చేసినా అది మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు, ఎక్కడికి పోదు డేటాలోకి నువ్వు కానీ ఒకసారి ఎంటర్ అయిపోతే ఇంకా ఆ డేటాని ఎవడు ఏమీ డిలీట్ చేయలేరు. అది చాలామందికి తెలియదు. మనం ఇక్కడ డిలీట్ చేసేసి, అదే పాత సామెత ఉంది కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా. అంటే నేను కళ్ళు మూసుకున్నా నాకు కనబడలేదంటే అందరికి కనబడలేదు అనుకుంటుంది అది. సో నీకు మాత్రమే కనబడుతుంది. అలాగే వీళ్ళు కూడా డిలీట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు, వీళ్ళన్నీ డిలీట్ చేసేసారు ఫోన్లలో, ఇంకేం కనబడదు అనుకున్నారు. అందుకని ఈ అబ్బాయి ఫోన్ కూడా అక్కడికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే సెల్ టవర్ టెక్నాలజీ ద్వారా ఫోన్ పట్టుకుంటారని, కాల్ డంప్ అంటారు, కాల్ డంప్ ద్వారా పట్టుకుంటారని ఈ అబ్బాయికి తెలుసు. కొంత రీసెర్చ్ చేశారు వీళ్ళు, కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ మొత్తం వీళ్ళకి తెలియకుండా అమెచ్యూర్గా చేశారు. అందుకనే ఫస్ట్ టైం ఎర్రర్స్ అంటారు. హత్య చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు తప్పులు కొన్ని జరుగుతాయి. రెండోది ఇంకొక సామెత ఏముందంటే, ఎంతటి పుడింగి క్రైమ్ని చేసేవాడైనా ఎక్కడో చోట తప్పు చేస్తాడని.
ఆ తప్పుని ఫైండ్ అవుట్ చేయగలిగితే పోలీసులు పట్టుకోవచ్చని. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు నిరూపించాలంటే పోలీసులు మేజర్ ఎవిడెన్స్ వచ్చి డీటెయిల్ ఎవిడెన్స్ అనమాట. డీటెయిల్ ఫోరెన్సిక్స్ అంటారు. సో డీటెయిల్ ఫోరెన్సిక్స్ ద్వారా తర్వాత కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాప్లో ఆ రోజంతా లేడు ఈ అబ్బాయి, ఎలిబి లేదు, ఎక్కడ ఉన్నాను అని చెప్పడానికి, షాపులో ఉన్నానని చెప్పడానికి ఈ అబ్బాయి దగ్గర ఎలిబి లేదు. రెండోది ఇక్కడ ఉన్నట్టుగా కెమెరాలో సీసీటీవీలో ప్రూవ్ అయింది కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అట్లాగే వీళ్ళిద్దరూ చనిపోకముందు అరగంటకు ముందు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ ₹1,00,00,000 ఈ అబ్బాయి దగ్గర తీసిచ్చింది. ఈ తర్వాత వీళ్ళిద్దరూ సెర్చ్ చేశారు ఎలా చంపాలి అని. ఇవన్నీ డీటెయిల్గా పోలీసుల దగ్గర ఉన్నాయి. CDR, కాల్ డేటా రికార్డు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు రేపు ప్రూవ్ చేయడం కూడా ఇది ఈజీ. ఖచ్చితంగా వీళ్ళకి మరణశిక్ష అన్నా పడుతుంది, లేకపోతే వరస్ట్ అంటే లైఫ్ అన్నా కూడా పడే అవకాశం అయితే ఉంది. రెండోది ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఈ అమ్మాయి ఆల్రెడీ చేతన్తో సెక్సువల్గా ఎంజాయ్ చేసిందని, హనీమూన్ కూడా వెళ్ళారని, దానివల్ల ప్రెగ్నెంట్ అని కూడా ఒక వార్త వచ్చింది. అయితే పోలీసులు ఇది కన్ఫర్మ్ చేయలేదు. ఇది అఫ్సెల్ వార్త కాదు, ఇది మీడియా క్రియేట్ చేసిన వార్త మాత్రమే. ₹1,00,00,000 మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా క్షుణ్ణంగా వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ ఒక పకడ్బందీగా ఈ కేసులు ఇరికిచ్చేస్తారు పోలీసులు, డౌట్ లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి శిక్షలు అయితే 100% పడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.